నా పేరు జగదీష్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నిన్న జరిగిన తీన్మార్ మల్లన్న ఉప్పల్లో జరిగిన సంఘటన, సాయి ఈశ్వర్ గారు ఆయన పెట్రోల్ పోసుకొని తగలబడి చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అయినా వెంటనే అక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్లో లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది కూడా ఉదయం రమ్మని చెప్పారు. అతనికి పేషెంట్ లేకుండా కూడా అతను సాయి ఈశ్వర్ అనే ఒక సాయి ఈశ్వర్ చారి అనే బీసీ బిడ్డ బీసీల గురించి తన ఆవేదన వెలిపించుకుంటుండే. ప్రతిరోజు మన సోషల్ మీడియాలో వచ్చే వార్తలు గమనించుకుంటా ఆవేదన చెంది ఈరోజు గాంధీ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఒక బీసీ బిడ్డ కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి నాకు ఒక సూచన చేస్తున్నాను, ఉద్యమించడానికి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు బీసీ బిడ్డలైనా ఎవరైనా కానీ దయచేసి ఈ మీడియా ముఖంగా నేను నమస్కరించి చెప్తున్నా, ఎవ్వరు కూడా బలిదానాలు చేసుకోవచ్చు. న్యాయ పోరాటంతో సాధించుకోవాలి తప్ప ఇలాంటి ఎటువంటి సంఘటనలకు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని నేను కూడా బీసీ బిడ్డలు కానీ ఎవరికైనా కానీ ఇది మంచిది పరిణామం కాదు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము సానుభూతి తెలుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు అక్కడ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రాహుల్ గాంధీ ఇచ్చిన 42% రిజర్వేషన్ బీసీలకు దేశమంతటా అమలు చేయడానికి ఆయన సంకల్పించుకున్నారు భారత్ జోడో యాత్ర ప్రధానంగా. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ సహచరులంతా కూడా సమావేశమై 42% ఆమోదం తెలిపినారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది. అది వెంటనే అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత అది గవర్నర్ కూడా ఆమోదం పొందడానికి పంపడం జరిగింది. అక్కడ గవర్నర్ గారు దాని నిర్లక్ష్యం అక్కడ జరిగిందండి. ఏమంటే రాష్ట్రపతికి పంపడం జరిగింది. అది అక్కడ పెండింగ్లో ఉంది, చాలా పెండింగ్లో ఉంది. అది రాష్ట్రపతి బిల్లు ఆమోదించే ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇక తెలంగాణలో అమలవుతాయి. కాబట్టి వెంటనే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, 19 తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశంలో ఈ బిల్లు ప్రస్తావన తెచ్చేసి ఈ 42% బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే బిల్లు పాస్ చేయించే బాధ్యత ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరిపైన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి పైన కూడా ఉన్నది, డిప్యూటీ సీఎం పైన ఉన్నది, మంత్రుల పైన ఉంది, ఎమ్మెల్యేల పైన ఉన్నది, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా ఉన్నది. అందరి బాధ్యత ఇది. ఇట్లాంటిది సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ముందే దీనిని అమలుపరిచి రిజర్వేషన్ అమలుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు సాయి ఈశ్వర్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇట్లాంటి సంఘటనలు మరొకసారి కూడా చెప్తున్నాను నేను, ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు దయచేసి పోరాటం చేయండి, ప్రభుత్వాల మీద చేయండి, కేంద్ర ప్రభుత్వాల మీద కూడా చేయండి. కానీ మీరు బలిదానాలు చేసుకోవద్దని ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ గురించి 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. మొదటి దశలో 369 మంది బలిదానాలు చేశారు. ఈ తెలంగాణలో సాధించినప్పటికీ కూడా తెలంగాణ సాధ్యమైనప్పుడు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇది ఒక విషయం కాదు మాకు. ఎందుకంటే ప్రాణాలు తీసుకోవద్దనేసి ఖచ్చితంగా మేము అందరికి సూచన చేస్తున్నాము. దయచేసి ఇలాంటి బలిదానాలు ఎవ్వరు చేయకూడదని కోరుకుంటున్నాను. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం అయితే వాళ్ళ భార్య చెప్పిన సమాచారం మాకు ఏమున్నదంటే ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వచ్చేది వార్తలు కానీ బీసీల గురించి కానీ సంఘటనలు ఉండే అవి చూస్తుంటాడంట అతను.
కలత చెందినాడు. ఎప్పుడైనా కూడా బీసీ గురించి అని తపన పడేటవాడు. ఆ ఆవేదనతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి మనకు వాళ్ళ భార్య ద్వారా మాకు సమాచారం అందినది. అక్కడ స్థానికులు కూడా అక్కడ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు స్థానికులుగా బీసీ ఉద్యమం గురించి నేను పోరాటం చేస్తున్నా, బీసీ ఉద్యమం గురించి రావాలి, రిజర్వేషన్ గురించి రావాలనేసి చనిపోవడం కానీ అక్కడ స్థానికులు కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర కదా ఇది జరిగింది. తీన్మార్ మల్లన్న ఏమన్నా స్పందించారా? తీన్మార్ మల్లన్న గారు వెంటనే ఈ విషయం తెలుసుకొని హఠావుటిన సంఘటనకి వచ్చినారు. వాళ్ళు వచ్చి ప్రభుత్వాలు వెంటనే దీనిపై 42% రిజర్వేషన్ పైన వెంటనే చర్యలు తీసుకొని ఆమోదించేయాలని కూడా ఆయన డిమాండ్ చేసినారు. ఇది మంచిది కాదని కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మన సోషల్ మీడియా కానీ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ఆత్మ బలిదానాలు మంచిది కాదనేసి మనం న్యాయ పోరాటం ద్వారానే తేల్చుకోవాలనేసి కూడా సూచించారు. ఇప్పుడు ఇదే రోజు మన దామోదర ఆరోగ్య శాఖ మంత్రి ఆయనది కూడా ఇవాళ బర్త్డే కదా. ఈ రోజే ఇతను చనిపోవడం కొంచెం విచారకరమైంది కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? ఆయన 93% కాలిపోయినదనేసి సమాచారం వచ్చినది. ఎందుకంటే 60% ఉంటేనే దానికి బతకడం కష్టం. అలాంటిది 93% కాలిపోవడం అంటే అది చాలా బాధాకరం. అది ఆయన జరిగిన సంఘటన కాదు కదా. ఈ ప్లాట్ఫామ్ కూడా అందరూ కూడా వచ్చి చెప్తూ ఉంటారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ అన్ని ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది సమాచారం లేవనెత్తడం జరిగింది. అందరు కూడా స్పందిస్తున్నారు కూడా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా స్పందిస్తున్నది కూడా. నేటి యువతకు ఇప్పుడు మీరు ఇచ్చే సమాచారం ఏంటిది, సందేశం ఏంటిది? నేటి యువత మంచిగా చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి, ఉన్నత చదువులు చదివి వారిని భవిష్యత్తులో నడవాలి. ఉద్యమాలు ఎన్ఎస్యుఐ కానీ, ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, స్టూడెంట్ లైఫ్లోనే మీరు ఎన్నో ఉద్యమాలు చేస్తారు. వారిని సాధించుకోవాలి తప్ప ఉద్యమాలు చేసి న్యాయపరం సాధించుకోవాలి తప్ప ఇట్లా బలిదానాలు చేసుకోవద్దనేసి కూడా ఈ యువతకు నేను కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాను. బలిదానం చేసుకోవడం వల్ల ఆయన భవిష్యత్తు నాశనం, ఇంకోటి తల్లిదండ్రులకు గర్భశోకం, ఇట్లా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇట్లా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. బాధాకరం. అతనికి భార్య పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎలా సాదుకోవాలనే కూడా ఉద్దేశంతో ఉన్నది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మీ తరఫున ఏం చెప్తారు, ఏం కోరుకుంటారు? ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎవరైతే బీసీ బిడ్డ చనిపోయినారో షాయిఫర్ జారికి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకొని వాళ్ళకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలనేసి నేను మనవి చేస్తున్నాను.